కళ్యాణ వైభోగం కార్యక్రమానికి స్వాగతం. భార్యాభర్తల మధ్య ఉన్న ఐక్యత, ప్రేమ, సఖ్యత, వారి సాన్నిహిత్యాలు వారి ఆనందమైన జీవితానికి ఆధారాలు. వివాహం అంటే శారీరక ఆనందాన్ని ఇచ్చేది మాత్రమే కాకుండా జీవితాంతం ఉండే సాంఘిక, ఆత్మ సంబంధమైన బాధ్యతగా గుర్తించాలి. వివాహంలో చేసిన ప్రమాణాలకు కట్టుబడి ఉన్ననాడు వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అన్న పెద్దల వాక్కు నిజంగా ఆచరణీయం. గత 17 సంవత్సరాలుగా హిందువులలో అన్ని కులాల వారికి వివాహ సంబంధాలు కుదురుస్తూ ఎన్నో వేల జంటలను ఏకం చేసిన ఘనత జ్యోతి మ్యాట్రిమోనీకే దక్కుతుంది. ఈ కళ్యాణ వైభోగం కార్యక్రమం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారిని అడిగి తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు 040405000606 మరియు 040405000616. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో ముందుగా మీరు నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండానమ్మా. మనం కాత్యాయని వ్రతాలను నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతాలు మనము ఈ ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం రోజు కూడా నిర్వహిస్తున్నాము. ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రుల తర్వాత నిర్వహిస్తున్నాము. ఈ కాత్యాయని వ్రతం చేసుకున్నంత మాత్రాన ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో వారందరికీ కూడా వివాహం త్వరగా అవుతుంది. అంటే జాతకంలో వివాహానికి ఆటంకంగా ఏవైనా దోషాలుంటే అవి తొలగింపబడతాయి. అవి తొలగిపోయి శీఘ్రగతిన వారి వివాహ యోగ్యతని పొందుతారు. కాబట్టి కాత్యాయని వ్రతాన్ని చేసే గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని చేరుకున్నారు. కాబట్టి అంత మహిమాన్వితమైనటువంటిది ఈ కాత్యాయని వ్రతము. ఈ కాత్యాయని వ్రతం మనం ఆశ్వేజ మాసంలో నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ మన స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయండి. వాటికి వాళ్ళు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. అలాగే మనము కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తేదీ రోజున లక్షవర్తి నోము నిర్వహిస్తున్నామండి. ఈ లక్షవర్తి నోము ప్రతి స్త్రీ కూడా ఆచరించాల్సినటువంటి వ్రతము. ముఖ్యంగా ఇది రజోదోషాన్ని పోగొట్టుకోవడానికే కాకుండా స్త్రీలు దైనందిక జీవితంలో చేసేటటువంటి అనేక తప్పిదాలకి ఇది ప్రాయశ్చిత్తం అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి భర్త కంటే ముందు భోజనం చేసేయటం, లేకపోతే భర్త కంటే ముందుగా నిద్రించటం, ఇలాంటివి ఎన్నో దోషాలు మనకి శాస్త్రం చెప్పింది. కాబట్టి ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి అంటే పోగొట్టుకోవడానికి చేసుకునేటటువంటి ప్రాయశ్చిత్తం ఈ లక్షవర్తి నోము. ఈ లక్షవర్తి నోముని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలో మనం నిర్వహిస్తున్నామండి. ఆసక్తి ఉన్నటువంటి వారు స్క్రీన్ పైన ఉన్నటువంటి టెలిఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైతే అమ్మాయిలు అర్చకులు, ఘనపాఠీలు, పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా మన జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మనము ఉచితంగా సేవలను అందజేస్తున్నాము. కాబట్టి ఎవరికైతే ఇప్పుడు ఈ అర్చకుల్ని, పురోహితుల్ని వివాహం చేసుకోవాలన్నటువంటి ఆకాంక్ష ఉందో వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయి టెలిఫోన్ నెంబర్ ఇస్తే చాలు, మనం తప్పకుండా వారికి ఉచితంగా సేవలు అందజేస్తామండి. ఓకే అండి. సో మరి మీ ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎటువంటి ప్యాకేజెస్ ఉన్నాయి? తప్పకుండా. ప్యాకేజెస్ విషయానికి వస్తే మన జ్యోతి మ్యాట్రిమోనీకి అయి ఉండొచ్చు, హిందూ వెడ్లాక్ అయి ఉండొచ్చు, అనేక రకాలైనటువంటి ప్యాకేజెస్ ఉన్నాయండి. 3 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే 6 నెలలకు సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, సంవత్సర కాలానికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్యాకేజ్, అలాగే ఇన్స్టెంట్ మ్యారేజెస్ అని అటుపక్క ఇటుపక్క మేమే మాట్లాడుతూ అతి త్వరితగతిన వారికి వివాహాలు కుదర్చడానికి ప్రయత్నం చేస్తాము. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్. దీనికంటే అడ్వాన్స్డ్ స్టేజ్ ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చు. ఓకే అండి. మరి మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ గారు. హలో, నమస్తే అండి. నమస్కారం. సో మీ ఇంట్లో వివాహానికి ఎవరున్నారండి? నేనేనండి. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి. చెప్పండి, మీ పూర్తి పేరు చెప్పండి అమ్మా. చెరుకూరు శ్రీనివాస్ అండి. పుట్టిన తేదీ అండి? పుట్టిన తేదీ 5వ తారీఖు 6వ నెల 1988. మీరు ఏ కులానికి చెందిన వారండి? ఇది ఏమంటారండి, సరాబం అండి. ఏమా? అదే హౌస్ లో అంటారు కదా. ఏం చదువుకున్నారు మీరు? 10th క్లాస్. ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా? ఇది కార్పెంటర్ జాబ్ చేస్తాను, ఇంటీరియర్ డిజైనర్. ఎంత ఆదాయం ఉంటుందండి సుమారుగా? మాకు మంత్లీ వచ్చేసి 10-15 ఉంటుందండి. సరే అండి. ఇప్పుడు మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఏం లేదండి, ఎలా ఉన్నా పర్లేదు, మామూలుగా మనం తగ్గట్టు ఉంటుంది చాలు.
సరేమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి ఫోన్ చేసి వివరాలు అందించినట్లయితే మా హిందూ వెడ్లాక్ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో మీరు ప్యాకేజెస్ గురించి చెప్తున్నారు, అది కంటిన్యూ చేయండి. ఆ ప్యాకేజెస్ ఇన్స్టెంట్ అంటే ఏంటంటేనమ్మా, ఇప్పుడు మనకి వివాహము అనగానే చిన్న చిన్న మోమాటాలు ఉంటాయి. ఎందుకంటే ఎంత బంధువులమైనా కూడా అన్ని విషయాలు మనము ముఖాముఖి అడగలేకపోతాము. కాబట్టి వివాహం అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా మధ్యవర్తిత్వం చాలా ముఖ్యమైనటువంటిదే. కాబట్టి మధ్యవర్తిత్వపు బాధ్యతల్ని మేమే పూర్తిగా స్వీకరిస్తూ అతి త్వరితగతిన ఇటు అబ్బాయిలకైనా ఉండొచ్చు, అమ్మాయిలకైనా ఉండొచ్చు, వివాహం త్వరగా కుదర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇన్స్టెంట్ మ్యారేజెస్ అంటే. ఈ ఇన్స్టెంట్ మ్యారేజెస్ కంటే కూడా కొంత అడ్వాన్స్ స్టేజ్ ని మనం ప్రీమియం మెంబర్షిప్ గా చెప్పుకోవచ్చమ్మా. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్తే అండి. మేడం మీ టీవీలో వస్తుంది కదా మేడం? అవునండి. ముందుగా మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. రవి అండి, కందుకూరు. ఓకే అండి. హలో, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి? నేనే అండి. ఓకే అండి. జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, హలో, చెప్పండి సార్, మీ పూర్తి పేరేంటి? వీరబ్రహ్మ రవి మేడం, వీరబ్రహ్మ రవి. పుట్టిన తేదీ అండి? ఏం చేస్తుందండి? హలో, పుట్టిన తేదీ? 11. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసేయండి. రవి గారు. మేడం 11 మేడం, ఉమ్, 11/5 ఉమ్. 1918 మేడం, 1980. మీరు ఏ కులానికి చెందిన వారండి? వైశ్యకులాండి మేడం. ఏం చదువుకున్నారు మీరు? మీకు డిగ్రీ చేసామండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారండి? చేస్తున్నామండి. ఉద్యోగం ఏమైనా చేస్తున్నారండి? ఆర్టిస్ట్ లో చేస్తున్నామండి. ఆదాయం ఎంత ఉంటుందండి? 24 వస్తుందండి. ఓకే, మీకు కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ఉన్నాను సార్ మేడం. సార్, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. ఏం లేదు మేడం, జీవిత భాగస్వామి మీ కాబోయే ఆవిడ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? సింపుల్ గా ఉన్నా మేడం. నాకు ఎక్కువ ఏమవుతుంది, చాలా పీజల్ అయినా సరే మాకు. సరే అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందచేయండి. మా హిందూ వెడ్లాక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో జ్యోతి గారు, ఇప్పుడు వచ్చేది వినాయక చవితి ఫెస్టివల్ వస్తుంది మనకి. మరి ఈ నవరాత్రుల్లో, వినాయక చవితి నవరాత్రుల్లో ఎలాంటి పూజలు చేయాలి, ఎలాంటి నియమాల్ని పాటించాలి, వాటి గురించి చెప్పండి. ముందుగానమ్మా, భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు భగవతారాధన అనేది ఎప్పుడు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలి. నిజానికి ఇప్పుడు కాదు, మేము చదువుకునే రోజులప్పటి నుంచి కూడా మేము ఎదుర్కొనేటటువంటి పెద్ద సమస్య ఏంటంటే లౌడ్ స్పీకర్లు పెట్టి అసలు భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి సినిమా పాటలు పెడుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబు? దాన్ని చూసి భగవంతుడు ఆనందించడు కదా అలాంటి పాటలకి. పైగా ఒక సినిమా బాణీలో చేసినటువంటి భగవంతుడి పాటలే పెట్టినా మనకి భగవంతుడి పాట గుర్తురాదు. ఆ సినిమా బాణీలో పెట్టినటువంటి ఏ పాట ఉందో అదే మనకి గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనం చక్కగా వినాయకుడిని ఎందుకు పూజిస్తాము? ఏ పని మొదలెట్టినా కానీ మనం అందరం కూడా చేసే పని ఏంటి? ముందుగా విఘ్ననాయకుడిని మనం పూజిస్తాం. మనమే కాదు, దేవతలందరూ కూడా. ఆఖరికి అంతటి సదాశివుడు కూడా త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆ వినాయకుడిని పూజించి ఆయన సంహారానికి వెళ్ళాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవలసింది ఏంటి, వినాయకుడిని ప్రతి విషయంలో కూడా మనకి ఏ పనికి ఆటంకం రాకుండా మన పనులన్నీ పూర్తిగా నెరవేరాలని మనం కోరుకుంటూ ఉంటాము. మరి అలాంటి వినాయకుడిని పూజించేటప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టేటట్టుగా ఈ లౌడ్ స్పీకర్స్ ఏంటి? అదే కాదు, మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం ఆ భగవంతుణ్ణి. అలా నిమజ్జనం చేసేటప్పుడు కూడా నిజానికి అసలు ఎంతమంది ఇబ్బందికి గురవుతారంటే అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు. ఆ బ్యాండ్ మేళాలు గుండెలు అదిరేటట్టుగా ఆ బ్యాండ్ మేళాలు ఉంటాయి. అలాంటి శబ్దాలు చేస్తూ ఆ వినాయకుడు నిమజ్జనం చేయమని లేదు కదా. చక్కగా భగవంతుడికి సంబంధించినటువంటి ఏవో పాటలు పాడుకుంటూ ఆ గణనాయకుణ్ణి కీర్తించుకుంటూ మనం ఆ విఘ్ననాయకుణ్ణి నిమజ్జనం చేయవచ్చు. కానీ మనం ఆ రెండూ కూడా చెయ్యము. ఇతరులకు ఇబ్బంది కలిగేటట్టు భగవదారాధన చెయ్యమని ఎవరు చెప్పరు కదా. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. చేవెళ్ళ నుంచి ప్రసాద్ గారు. హలో, నమస్కారం అండి ప్రసాద్ గారు. మేడం. నమస్తే మేడం.
సో ఎవరున్నారండి మీ ఇంట్లో వివాహానికి? మా కజిన్ ఉన్నానండి, దాని గురించి డీటెయిల్స్ చెప్తాం, మేడంతో మాట్లాడదామని. తప్పకుండా అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ, చెప్పండి. మీ కజిన్ అంటే ఏమవుతారండి మీరు? మీకు మా బ్రదర్ అండి. మీ బ్రదర్, తమ్ముడా అన్నయ్య అండి? తమ్ముడు అవుతుంది. పేరండి? నా పేరు ప్రసాద్. అతని పేరా? అతని పేరు అతని పేరు శ్రీనివాస్. పుట్టిన తేదీ అమ్మా? ఆ తేదీ అని అంటే మేడం ఇది May 5th, 1987. మీరు ఏ కులానికి చెందినవారండి? చౌదరీస్ అండి. ఏం చదువుకున్నాడు అబ్బాయి? అబ్బాయి బీటెక్ అయిపోయిందండి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారండి? అదే హైదరాబాద్ లోనండి. ఆదాయం ఎంత ఉంటుంది? అంటే ఇది అంటే మంత్లీ ఒక 25,000 to 30,000 సంవత్సరం. వాళ్ళు ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి? ఇంకా కొంచెం వైట్ ఫేర్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సరే అండి, మీరు ఏం చేస్తారంటే అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయం నెంబర్లకి అందజేసినట్లయితే మా హిందూ వెట్లక్ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తాము. ఓకే అండి. సో వినాయక నవరాత్రులప్పుడు ఎలాంటి పూజలు చేయాలో చెప్తున్నారో అది కంటిన్యూ చేయండి. ముందుగా మనం పూజ సంగతి పక్కన పెడితే పాటించాల్సినవి తెలుసుకుంటే కనుక అసలు మనం ఏం చేయకూడదో మనకి తెలుస్తుంది. గుండెలు అదిరిపోయేటట్టు నిజానికి చంటి పిల్లలు అయ్యి ఉండొచ్చు, గర్భిణీ స్త్రీలు అయ్యి ఉండొచ్చు, హృద్రోగస్తులు అంటే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకైతే ఆ పిచ్చి శబ్దాలు వింటే గుండెలు అదిరిపోతాయి. అలా ఉంటాయి ఆ శబ్దాలు. అంత శబ్దాలు పెట్టి ఇంకొకళ్ళకి నిద్ర పట్టకుండా భగవంతుడిని నిమజ్జనం చేయమని ఏ శాస్త్రంలోనూ ఎక్కడా చెప్పలేదు కదా. ముందుగా ఎవరెవరైతే ఇలా వీధిలో వినాయకుడిని పెట్టాలనుకుంటున్నారో అందరూ కూడా నిర్ణయించుకోవాల్సింది ఏంటి, మనం ఇంకొకళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఇలా లౌడ్ స్పీకర్స్ పెట్టకూడదు. ఎందుకు, ఈ సమయంలోనే పాపం పిల్లలకి కూడా పరీక్షలు ఉంటాయి. మేము మా పరీక్షలు రాసేటప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళం. ఇలాంటప్పుడు పరీక్షలు ఉంటాయి, వారికి ఇబ్బంది కలగకుండా మనం ముందుకు వెళ్ళాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. పైగా మనం వినాయకుడి రూపాలు కూడా చూడండి, అసలు ఎన్ని రకాల అవతారాలతో ఆ వినాయకుడిని తీసుకొస్తారంటే సూపర్ మ్యాన్, రకరకాలు. అసలు ఇది అని కాదు, ఇప్పుడు కబాలి కూడా వచ్చేస్తాడేమో, కబాలి వినాయకుడు కూడా వచ్చేస్తాడేమో మనకి తెలియదు. కానీ అసలు వినాయకుడి మూర్తి ఎలా ఉండాలో అలా పూజిస్తే ఆయన అనుగ్రహిస్తాడే. కానీ ఏది తోస్తే అది ఆ రకంగా మనం విఘ్ననాయకుడిని మనం అలా తయారు చేయొచ్చా? మనకి శాస్త్రము ఒక రూపాన్ని చెప్పింది. ఈ మంత్రంతో ఉండేటటువంటి భగవంతుడు ఈ రూపంతో ఉంటాడు అని మంత్రద్రష్టలైనటువంటి ఋషులు ఏం చేశారు, మనకి ఆ వినాయకుడి యొక్క రూపాన్ని మనకి అనుగ్రహించారు. అంతేకాని కబాలీలు, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్లు ఇవన్నీ ఏంటమ్మా, ఇలాంటివి పెట్టకూడదు మనం. ఓకే అండి, కాలర్ ఉన్నారండి తిరుపతి నుంచి. శాస్త్రి గారు. అమ్మా, నా పేరు అన్నదాన వెంకట శాస్త్రి అమ్మా. నమస్కారం అండి శాస్త్రి గారు, చెప్పండి. నమస్కారం అమ్మా. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1983 మార్చి 5 అమ్మా. మార్చి 5 మార్నింగ్ తెల్లవారుజామున 5:30. మీరు వైదికి వెళ్ళాలా అండి? శైవులం. గోత్రం అండి? శ్రీవాస గోత్రం అమ్మా. శ్రీవత్స. మీరు ఏం చదువుకున్నారు? అవునమ్మా. మీరు ఏం చదువుకున్నారు? మీరేం చదువుకున్నారు? నేనమ్మా శాస్త్రం చదువుకున్నాను. మామూలుగా పురోహితం అది గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. వేదం ఏమైనా నేర్చుకున్నారా? లేదండి, వేదం నేర్చుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంటారు? ఇప్పుడు గుడిలో పూజారి చేస్తూ అక్కడక్కడ కళ్యాణాలు అవి చేస్తూ ఉంటాను అమ్మా. గురువు గారు అమ్మ ఇంట్లో 20,000 వరకు వస్తాయమ్మా. సరే అమ్మా, మీకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారండి? చక్కగా అందంగా ఇంట్లో అందరిని బాగా చూసుకుంటూ ఉంటే చాలమ్మా. తప్పకుండానండి. మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్నటువంటి మా కార్యాలయ నెంబర్లకి అందజేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ తరఫున మీకు తగిన సేవలు అందజేస్తామండి. అలాగే మనం పురోహితులకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నామండి. పురోహితులకి, అర్చకులకి, ఘనాపాటిలకి వివాహం చేయటానికి జ్యోతి మ్యాట్రిమోనీ వారు దాదాపు సంవత్సర కాలం నుంచి నడుం బిగించి మరీ వారికి వివాహం చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనం 19 మంది అమ్మాయిలని పురోహితుల్ని, అర్చకుల్ని వివాహం చేసుకునేటట్టుగా సిద్ధపరచగలిగాము. కాబట్టి చూద్దాం మరి మనం, మీరు కూడా చక్కగా ఉంది ప్రొఫైల్, చూద్దాం మరి మీకు కూడా ఎంతవరకు ఆ ప్రొఫైల్ సూట్ అవుతాయో. మీరు తప్పకుండా మా కార్యాలయానికి ఫోన్ చేసి మీ వివరాలు అందించినట్లయితే జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తాం. ఓకే అండి, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి సంగారెడ్డి నుంచి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు హేమలత అండి. ఓకే అండి, మీ ఇంట్లో వివాహానికి ఎవరున్నారండి?
మా బాబు ఉన్నాడండి, బాబు 83. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, 99. మాట్లాడండి. అబ్బాయి పేరు చెప్పండి అమ్మా. అమ్మ అబ్బాయి పేరు? అబ్బాయి పేరు సంతోష్ కుమార్ అండి. పుట్టిన తేదీ పూర్తిగా చెప్పండి. పుట్టిన వెంకట సంతోష్ కుమార్ అండి. పుట్టిన తేదీ? మాది శతమర్షణ గోత్రం అండి. శతవర్షణ గోత్రం. ఏంటమ్మా మీ శాఖ ఏంటి? మాకు ఏం లేదండి, మా బాబుకి సంబంధాలు కుదరట్లేదు ఇంకా. కాదమ్మా, అంటే కొంచెం మా డిగ్రీ డిస్కంటిన్యూషన్ చేశాడు. డిగ్రీ డిస్కంటిన్యూ చేశారా? హలో 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 చెప్పండి. చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దాం అండి. హేమలత గారు. కాదు, మీ అబ్బాయి డిగ్రీ పూర్తి చేశారా అండి? అది పూర్తి చేశారండి. ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు. ఎక్కడ చేస్తున్నారు? దీంట్లో చేస్తున్నాడండి, కపిల్ సిట్ లో చేస్తున్నాడు. ఎంత ఆదాయం ఉంటుంది అబ్బాయికి? అబ్బాయికి ఇప్పుడు 83 లో పుట్టాడండి. ఇప్పుడు 32 రన్నింగ్ అవుతుంది. ఎంత జీతం వస్తుంది? జీతము 10,000 12,000 వస్తుందండి. మీరు వైదికుల నియోగులమ్మా? నియోగులేనండి, మేము నియోగులమే. ఓకే, మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారమ్మా? మాకు పెద్ద చదువుతున్న వాళ్ళు ఎవరు అక్కర్లేదండి, కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళు కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బాబు కూడా కొంచెం తక్కువే కదా అని కొంచెం లేదు, వాళ్ళకి ఇష్టం అయితే పోనీ అట్లా అయినా అని కావాలని కోరుకుంటున్నామండి. సరే అమ్మా, మీ శాఖలోనే చూస్తున్నారా? ఏ శాఖకి చెందిన అమ్మాయి అయినా పర్వాలేదు? అయ్యండి, మీ శాఖలోనే చూస్తున్నారా అమ్మాయిని? ఏ శాఖకు చెందిన అమ్మాయి అయినా పర్వాలేదా? ఏ శాఖకైనా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టం అయితే. మాకైతే పెద్ద ఆస్తి పాస్తులు ఏం లేవండి, ఉన్నట్టు చెప్తున్నాను నేను. కాకపోతే ఏంటంటే కాస్త తోడుగా తొందరగా అయిపోవాలని కోరుకుంటున్నాను, వయసు అయిపోతుంది కదా. కానీ అమ్మా, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని స్క్రీన్ పైన ఉన్న మా కార్యాలయ నెంబర్లకి పంపించండి. అందచేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా మీకు తగిన సేవలు అందజేస్తామమ్మా. కొంత సమయం అయితే పడుతుంది, అబ్బాయి చదివింది డిగ్రీని అంటున్నారు కాబట్టి వివాహం కుదర్చడానికి వాళ్ళ ఇన్స్టెంట్ ప్యాకేజ్ తీసుకున్నప్పటికీ కూడా కొంత సమయం అయితే పడుతుంది. ఎందుకంటే డిగ్రీ చదివినటువంటి అబ్బాయిలకు వివాహం కుదర్చడం ఇప్పుడు కొంచెం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్మాయిలందరూ కూడా విపరీతంగా చదువుకుంటున్నారు, వివాహం ఆలస్యం అవుతుంది అంటున్నారు. కాబట్టి మీకు అవకాశం ఉంటే కనుక కాత్యాయని వ్రతాలు చేయించుకోండి. లేకపోతే మురుముళ్లలో ఉన్నటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి అబ్బాయి చేత కళ్యాణం చేయించినప్పటికీ కూడా త్వరగా వివాహం అవుతుంది. ఓకే అండి, అయితే ఇప్పుడు వినాయక నవరాత్రుల్లో ఎలాంటి నియమాలను పాటించాలో చెప్తున్నారో చెప్పండి. ముందుగా దయచేసి అందరూ కూడా ఇది వీధిలో పెట్టే వాళ్ళు ఇది గమనించి, అయ్యో ఎవరికి కూడా భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా మనము ఈ వినాయకుడిని పెట్టి ఆరాధన చేసుకుందాం ఈ నవరాత్రులలో. అలాగే నిమజ్జనం చేసేటప్పుడు కూడా మనం ఈ నియమాలు పాటిద్దాము, ఇంకొకరికి ఇబ్బంది కలిగించకూడదు అనేసి మనం ఒకటి నిర్ణయించుకోవాలి. ముందుగా మనం వినాయకుడిని అని తలుచుకోగానే ఏంటి, పెద్దలకి పిల్లలకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు, ఆయన మూర్తి అలా ఉంటుంది. అసలు చాలా ఆనందం. అంటే మనసుని లయం చేసేది అసలు మొత్తం ప్రపంచంలో మూడే. ఏదేంటి, చంద్రుడు. నిజానికి చూడండి, చంద్రుడు ఇప్పుడు మనకి మన అమ్మ వాళ్ళు అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే అంటూనే పెట్టారు. మనం కూడా మన పిల్లలకి ఏం చేస్తాము, చందమామ రావా అంటూనే అన్నం పెట్టాము. రేపొద్దున వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా మనం వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే అంటూనే అన్నం పెడతామంటే ఏ వయసు వారి యొక్క మనస్సునైనా లయం చేసే శక్తి ఆ చంద్రబింబానికి ఉంది. అలాగే సముద్రం కూడా అంతే. మనం సముద్రం దగ్గరికి వెళ్ళామనుకోండి, మనమంటే మనమే కాదు, వయస్సు మళ్ళీ 90 ఏళ్ల వాళ్ళు ఆ సముద్ర తీరానికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు కూడా చిన్నపిల్లలైపోతారు. అంటే మనసుని లయం చేసేది సముద్రం కూడా. అలాగే ఏనుగు కూడా. ఏనుగును చూడగానే చూడండి, పెద్దలు కూడా పిల్లల్లాగా దాని దగ్గరికి వెళ్ళి దాని తొండానికి ఏదో అరటిపండిచ్చో 1 రూపాయి కాయిన్ ఇచ్చో దాని దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు. కాబట్టి మనసుని లయం చేసేటటువంటి శక్తి ఆ మూర్తికి ఉంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. పుత్తూరు నుంచి మోహన్ గారు. హలో అండి. హలో, నమస్కారం అండి. మోహన్ గారు. హలో, నమస్తే. నమస్తే అండి, ఎవరున్నారండి మీ ఇంట్లో వివాహానికి? మేడం నేనే మేడం, నా పేరు మోహన్ రాజు. ఓకే అండి, జ్యోతి గారు ఉన్నారు, మాట్లాడండి. కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో 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 మోహన్ గారు, మ్యూట్ లో పెట్టేసేయండి మోహన్ గారు మీరు. ఓకే అండి, కాల్ కట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు నరసింహ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుల్లూరు విలేజ్ రంగారెడ్డి. ఓకే అండి, మీ ఇంట్లో ఎవరున్నారండి వివాహానికి?
ఆ? వినిపించట్లేదండి. సో కాల్ డిస్టర్బెన్స్ గా ఉందండి. సో ఎలాంటి నియమాల్ని పాటించాలో చెప్తున్నారో చెప్పండి. కాబట్టి మనసుని లయం చేసేటటువంటి శక్తి ఆ వినాయకుడికి ఉంది. కాబట్టి ఆ విఘ్ననాయకుడిని మనం పూజించేటప్పుడు శ్రద్ధాభక్తులతోటి మనం ఇచ్చేటటువంటి పండో ఫలహారమో ఏదైనా కానీ చాలా శ్రద్ధతో ఆయనకి ఆరగింపు చేయాలి. అంతేకాని ఇంకొకరికి ఇబ్బంది కలిగేటట్టుగా ఉండకూడదు. మనం ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు మనం నైవేద్యం పెట్టాల్సినటువంటి వాటిల్లో ముఖ్యంగా పెట్టుకోవలసింది దోస పండు కూడా పెట్టుకోవాలి. సామాన్యంగా మనం ఉండాళ్ళు పెడతాము, చేసినటువంటి పిండి వంటలన్నీ పెడతాము, కానీ దోస పండు అన్నటువంటి విషయము మనకి గుర్తున్నప్పటికీ కూడా ఎందుకులే అన్నట్టు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం వినాయకుడికి ముఖ్యంగా నివేదన చేయాల్సినటువంటి వాటిల్లో వెలగపండు మరియు దోసపండు కూడా చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. ఓకే అండి, ధన్యవాదాలు జ్యోతి గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మీ విలువైన సలహాలు సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది వాటి కళ్యాణ వైభోగం కార్యక్రమం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.